కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ లాంటి వాళ్ళకి ఒక సవాల్ ఏంటంటే, సాంబశివరావు అన్న అడిగినటువంటి ప్రశ్న, త్రేతయుగంలో రామాయణం ఉందని మరి వాల్మీకి రాసినటువంటి పుస్తకం, మరి ఇప్పుడు సాంబశివరావు అన్న ఏమంటున్నారంటే 2500 సంవత్సరాల క్రితం అసలు సంస్కృతమే లేదు కదా, మరి ఏ భాషలో ఏ లిపిలో రామాయణాన్ని రాశారు? ఒకవేళ మేము రామాయణాన్ని నమ్మాలంటే అసలు సంస్కృతము లక్షల సంవత్సరంలో ఉన్నది అనేది మీరు నిరూపించాలి అని ఆయన ప్రశ్న. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మీద దారుణమైనటువంటి ఆరోపణలు చేస్తూ మన లలిత్ కుమార్ లాంటోడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. కరుణాకర్ సుగుణ గురించి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి చేతనైతే నిజంగా మీకు చేతనైతే మన సాంబశివరావు అన్న అడిగినటువంటి ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వగలగాలి. మహేందర్ అన్న ఎలాగో ఆయనకి పాపం తలకేస్తే కాలికి అనేటటువంటి పరిస్థితి వచ్చింది. పొగలు తేలిపోయింది, దానికి సమాధానాలు ఏమి లేవు. ఇప్పుడు మీలాంటోళ్ళైనా ఈరోజు డెఫినెట్లీగా మీరు సమాధానం చెప్తారని ఆశపడుతున్నాను. ఒకటి గురించి నచ్చినట్లుగా మాట్లాడేసి ఈరోజు చనిపోయిన ప్రవీణ్ పాడాల గారిని కూడా విడిచిపెట్టట్లేదు. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ఇప్పుడు ఆనందమాట అనేటటువంటి పుస్తకంలో ఏముందనేటటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు ప్రవీణ్ పాడాల గారికి తెలియదు అన్నాడు ఎవరు? మన లలిత్ కుమార్. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ పాడాల గారికి తెలియనటువంటి ఆ ఆనందమఠ పుస్తకంలో ఏమున్నది, దాని సారాంశం ఏంటి అనేది చెప్పాలి కదండి. అది చెప్పకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. ఎందుకు ఇలా తయారైపోయారు? మళ్ళీ ఎవరు మహేందర్ అన్న మత పిచ్చితో అంటాడు. ఎవరికి? సాంబశివరావు మత పిచ్చితో మాట్లాడుతున్నారు మీరు అంటారు. మత పిచ్చి కాదు. ఒకవేళ సంస్కృతం 2500 సంవత్సరాల క్రితం కంటే ముందు ఉంది, త్రేతాయుగంలో నిజంగా ఉంది అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లలిత్ కుమార్ లాంటి వాడు కానీ, కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు కానీ ఇవ్వదలిస్తే బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం కూడా.